సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఇక గజ్వేల్ ప్రజలు 3 సార్లు కేసీఆర్ను గెలిపించగా జరిగిందని, ఇక అధికారం పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఫామ్ హౌస్లో ఉంటూ గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి 5 రోజుల పాటు రాజ్ భవన్ కు పాదయాత్ర చేయడం జరుగుతుందని అంటున్న యూత్ కాంగ్రెస్ నాయకులు అంక్షరెడ్డితో మా ప్రతినిధి యాదగిరి ఫేస్ టు ఫేస్. యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు అంక్షరెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు దేనికోసం పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది? మీ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎక్కడి వరకు కొనసాగుతుంది? మా పాదయాత్ర 100 కిలోమీటర్లన్న కలెక్టరేట్ ఆఫీస్ నుంచి, సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుంచి రాజ్భవన్ గవర్నర్ వరకు ఇక్కడ మెమరాండం ఇచ్చాము. అక్కడ కూడా పోయి మా వినతి పత్రం ఇస్తాము గవర్నర్ గారికి. మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు కనిపించట్లేదు, అందుబాటులో లేరు, రెస్పాన్సిబుల్గా ఆయన ఒక రిప్రజెంటేటివ్ అని మర్చిపోయారు. మా గజ్వేల్ ప్రజల బాధలు తీసుకుపోయి అసెంబ్లీలో చెప్పి మా సీఎం గారితో చెప్పి మా ప్రజల బాధలు తీరుస్తారు అని అనుకున్నాము. ఆయన ఇంకా 3 సార్లు గెలిపించుకున్నారు మా ప్రజలు, గజ్వేల్ ప్రజలు. ఇంకా ఆయనకి వస్తలేదు, తెలుసుకుంటలేడు ఆయన రెస్పాన్సిబిలిటీస్, ఆయన కర్తవ్యాలు ఆయన నిర్వర్తిస్తలేడు. ఒకసారి 3 సార్లు గెలిపించుకున్నారు, 2 సార్లు సీఎం అయ్యారు, అయినా పని చేయలేదు అని ఈసారి ఒక మెట్టు దించి ఎమ్మెల్యే చేశారు, అయినా ఇంకా వర్క్ చేస్తలేరు. ఆయనకి మేము యాక్షన్ తీసుకున్న గవర్నర్ ఒక యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద అనేసి గవర్నర్కి ఒక మెమరాండం ఇస్తున్నాము. ఎన్ని రోజులు మీ పాదయాత్ర కొనసాగుతుంది? ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేగా వచ్చి గజ్వేల్లో పనిచేయాలి, మా బాధలు తీసుకుపోయి అసెంబ్లీలో చెప్పాలి, లేదు అంటే రిజైన్ చేయాలి. మాకు మా గజ్వేల్ ప్రజలకి ఏది మంచిది, ఎలా పనిచేస్తే మంచిది, ఏం కష్టాలు ఉన్నాయి అని అతనికన్నా ఇంకెవరికన్నా బాగా పనిచేసే నాయకుడు మా నర్సన్ ఉన్నారు, పనిచేసి మా ప్రజలందరి కష్టాలు తీరవడానికి. సో ఆయనకు పని చేతన కాదు అంటే రిజైన్ చేయమనండి. అదే మా విన్నపం ఆయనకి, గవర్నర్కి విన్నపం అది అదే. కేసీఆర్ని ఒక యాక్షన్ తీసుకొని రిజైన్ చేయాలి అనేసి. మాది 5 days పాదయాత్రన, 100 కిలోమీటర్లు, 1000 మందితో పాదయాత్ర చేస్తున్నాము. చివరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ గారు, మీరు ఒక ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకోండి. సో దయచేసి 3 సార్లు, ముచ్చటగా 3 సార్లు మా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఓట్లేశారు. సో దానికైనా వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వచ్చి కాన్స్టిట్యున్సీలో పనిచేయండి, మా బాధలు తెలుసుకోండి. ఇది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుండి 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించినా కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ మా గజ్వేల్ ప్రజల బాధలు అర్థం చేసుకొని ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఆంక్షరెడ్డి తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, ANN న్యూస్, సిద్దిపేట.